గాంధీజీ మన దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి తెల్లవాళ్ళని ఈ దేశం నుండి తరిమి కొట్టిన ఒక మహానీయుడు. ఈ విషయాన్ని మనం చిన్నప్పటి నుండి స్కూల్స్లో చదువుకుంటూ వస్తున్నాం. కానీ నాణానికి రెండు వైపులున్నట్టే గాంధీజీ చేసిన కొన్ని దారుణమైన పనులని మనకి ఏ స్కూల్ పుస్తకాలు చెప్పవు. ఒక్కసారి చరిత్రని తిరగేస్తే ఒక మనిషి ఇలా కూడా బిహేవ్ చేస్తాడా అనే రేంజ్ లో గాంధీజీ గురించి ఎవ్వరూ నమ్మలేని నిజాలు బయటపడతాయి. గాంధీజీ తన 19 ఏళ్ల మనవరాలైన మను గాంధీతో కలిసి ఎటువంటి బట్టలు లేకుండా పడుకునేవారనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? చాలా మంది వినే ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు వింటే మీరు ఇప్పటివరకు విన్నవి చాలా తక్కువ అని ఫీల్ అవుతారు. ఆశ్రమం పేరుతో అక్కడ ఉండే ఆడవాళ్లతో గాంధీజీ నగ్నంగా పడుకుంటూ వాళ్ళని తన ప్రయోగాలకి ఎలా వాడుకున్నారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే ఈ విషయాలు వాళ్ళు వీళ్ళు చెప్పినవి కావు, స్వయంగా గాంధీజీనే తన చేత్తో రాసిన లెటర్స్ మరియు పుస్తకాల్లోనివి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి గాంధీజీ మీద ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. గాంధీజీ జీవితం అంతా ఆయనకి ఉన్న ఒక రకమైన లైంగిక వ్యామోహం లేదా ఆ కోరికల చుట్టూ తిరిగే ఒక అంతర్గత సంఘర్షణ అని చెప్పొచ్చు. దీని గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఆయన బాల్యం నుంచి కథను చూడాలి. గాంధీజీకి కస్తూర్బాకి చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. అప్పుడు కస్తూర్బా వయసు కేవలం 14 ఏళ్లు. అయితే గాంధీజీ వయసు 13 ఏళ్లు మాత్రమే. వయసు చిన్నదైనా వారి మధ్య శారీరక ఆకర్షణ చాలా బలంగా ఉండేది. స్వయంగా గాంధీజీ తన రచనల్లో ఒక మాట రాసుకున్నారు. ఆ హవస్ నిండిన ప్రేమలో తానెంతలా మునిగిపోయానంటే కనీసం తన భార్యకి చదువు కూడా చెప్పలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సహజమైన మానవ ప్రవర్తనని ఆయన ఎప్పుడూ అసహించుకోవడం మొదలుపెట్టారంటే ఒకసారి ఆయన తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయనకి సేవ చేయాల్సిన బాధ్యత గాంధీజీ మీద ఉంది. కానీ ఆ క్లిష్ట సమయంలో తండ్రిని తన బాబాయికి అప్పగించి గాంధీజీ కస్తూర్బాకి దగ్గరికి వెళ్లిపోయారు. సరిగ్గా ఆయన తన భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలోనే ఆయన తండ్రి మరణించారు. ఈ సంఘటన గాంధీజీ మనసులో ఒక తీరని అపరాధ భావాన్ని నింపేసింది. అటువంటి కష్టకాలంలో కూడా తాను తన శారీరక కోరికలకి లొంగిపోయానని ఆయన ఎంతో బాధపడ్డాడు. అప్పటి నుండి గాంధీజీ తన లైంగిక ఆసక్తిని ఒక బలహీనతగా చూడడం ప్రారంభించారు. దాన్ని వదిలించుకోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. 1888లో వారి మొదటి కుమారుడు హరిలాల్ జన్మించిన తర్వాత ఆయన చదువు కోసం లండన్ వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మచర్యం గురించి తెలుసుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత తన భార్యతో బ్రహ్మచర్యాన్ని పాటించాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. 1892లో రెండవ కుమారుడు మణిలాల్, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు రామదాస్ మరియు దేవదాస్ జన్మించారు. గాంధీజీ బ్రహ్మచర్యం పాటించాలనుకున్నా ఆయన మనసులో ఎప్పుడూ ఒక రకమైన గందరగోళం ఉండేది. ఎంతలా అంటే తాను తన భార్యతో సంభోగం మానలేనా అని తన కజిన్ని కూడా అడిగేవారట. చివరికి 1907లో తన 38 ఏళ్ల వయసులో అప్పటికే 4 పిల్లలున్న సమయంలో ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. అప్పుడే ఆయన తన పత్రిక ఇండియన్ ఒపీనియన్లో ఒక సంచలన వ్యాఖ్య రాశారు. తెలివైన భారతీయులు అసలు పెళ్లే చేసుకోకూడదని, ఒకవేళ చేసుకున్నా సంభోగం చేయకూడదని ఆయన రాశారు. మీరెప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో తీసుకునే కఠినమైన నిర్ణయాలు ఇతరుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో. గాంధీజీ తన బ్రహ్మచర్య ప్రయోగాలని కేవలం తన వరకే పరిమితం చేయలేదు. ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు భారతీయుల హక్కుల కోసం పోరాడుతూ ఒక నాయకుడిగా ఎదిగారు. అక్కడ ఆయన 1904లో ఫీనిక్స్ సెటిల్మెంట్, 1910లో టాల్స్ టాయ్ ఫార్మ్ అనే 2 ఆశ్రమాలని స్థాపించారు. ఇక్కడ గాంధీజీ తన కుటుంబంతో పాటు మిత్రులు, అనుచరులతో కలిసి ఉండేవారు. కానీ ఈ ఆశ్రమాలు కేవలం నివాసాలు మాత్రమే కాదు, అవి గాంధీజీ సిద్ధాంతాలకి ఒక ప్రయోగశాలల్లో మారాయి. అక్కడ పనివాళ్ళు ఎవరూ ఉండేవారు కాదు. కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కఠినమైన పనులు చేయాల్సి వచ్చేది. చివరికి మలమూత్ర కుండలని శుభ్రం చేయడం కూడా అందరికీ తప్పనిసరి చేశారు. అప్పట్లో అది తక్కువ కులం వారు చేసే పనిగా భావించేవారు. కానీ గాంధీజీ దీన్ని కుల సమానత్వానికి చిహ్నంగా చూశారు. ఒకసారి కస్తూర్బా ఒక దళితుడి పాట్ శుభ్రం చేయడానికి నిరాకరించినప్పుడు గాంధీజీ ఆమెను ఏకంగా ఇంటి నుండి గెంటేస్తానని బెదిరించారు. అయితే ఇక్కడ విరుద్ధమైన విషయం ఉంది. ఆయన తన పత్రికలో రాస్తూ బ్రాహ్మణులు పని ఆత్మని శుద్ధి చేయడం, అయితే బంగీల పని సమాజపు శరీరాన్ని శుభ్రం చేయడమని పేర్కొన్నారు. దీనివల్ల ఆయన కుల సమానత్వం కంటే ఆశ్రమ వాసుల మీద తన నియమాల రుద్దడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కొందరు విమర్శిస్తారు. ఇక ఆశ్రమంలో ఆహారం విషయంలో కూడా గాంధీజీ ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఆయన కనీసం మసాలాలు కూడా తినేవారు కాదు. కేవలం పచ్చి పళ్ళు మరియు నట్స్ మాత్రమే ఆహారంగా తీసుకునేవారు.
కస్తూర్బా అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్లు ఆమెను బలమైన ఆహారం తీసుకోమని సూచించినా గాంధీజీ ఆమె మీద కూడా తన ప్రయోగాలు చేశారు. ఆమెను ఉప్పు మరియు పప్పులు మానేసి కేవలం పండ్లు మాత్రమే తినమని బలవంతం చేశారు. ఆమె ఒప్పుకోకపోతే తాను కూడా 1 సంవత్సరం పాటు ఉప్పు పప్పు తిననని భీష్మించుకొని కూర్చున్నారు. దీనివల్ల కస్తూర్బాకి మరో దారి లేక ఆ విచిత్రమైన డైట్ ఫాలో అవ్వాల్సి వచ్చింది. కానీ ఈ ప్రయోగాలు గాంధీజీకి ఎప్పుడూ మంచి ఫలితాలను ఇవ్వలేదు. ఆయన తరచుగా మలబద్ధకంతో బాధపడేవారు. అందుకే ప్రతిరోజు ఎనిమా తీసుకునేవారు. ఈ ఎనిమాను ఆయన కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కాకుండా మనసు శుద్ధి కోసం కూడా వాడుతున్నానని నమ్మేవారు. నెమ్మదిగా ఈ అలవాటు ఆశ్రమవాసులందరికీ పాకింది. అది ఎంతలా అంటే అక్కడ మహిళల్ని కూడా ప్రతిరోజు ఉదయం పొట్ట సరిగ్గా శుభ్రం అయిందా అని అడిగేవారు. గాంధీజీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనది బ్రహ్మచర్యం. ఆయన సిద్ధాంతం ఒక్కటే, నేను చేయను, ఎవరిని చేయనివ్వను. దీనికోసం ఆశ్రమంలో స్త్రీ పురుషులు వేరువేరు గదుల్లో ఉండాలని కఠినమైన నియమం పెట్టారు. మద్యం ధూమపానం నిషిద్ధం. చివరికి చిన్నపిల్లలు కూడా పొలాల్లో కఠినమైన శ్రమ చేయాల్సిందే. పిల్లలు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎవరితో ఉండాలి అనే ప్రతి విషయాన్ని గాంధీజీ నియంత్రించేవారు. దీనివల్ల ఆశ్రమవాసులు తమ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయి ప్రతి చిన్న విషయానికి గాంధీజీ మీద ఆధారపడేవారు. తలకి ఎంత నూనె రాసుకోవాలి, గుండు కొట్టించుకోవాలా లేదా అనే విషయాలు కూడా ఆయనే నిర్ణయించేవారు. కొంతమంది విమర్శకులు ఏమంటారంటే గాంధీజీ తన ఈగోను సంతృప్తి పరచుకోవడానికి మనుషుల్ని గినియా ఫిగ్స్ లాగా వాడుకున్నారని అంటారు. ఒకసారి ఆయన కొంతమంది అల్లరి కుర్రాలని, అమాయకపు యువతలని ఒకే చోట నగ్నంగా స్నానం చేయడానికి పంపించారు. వాళ్ళని ఆత్మ నిగ్రహం ఉందో లేదో పరీక్షించడమే తమ ఉద్దేశం. అలాగే టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఆకర్షణ ఉండడం సహజం అని తెలిసినా వారిని ఒకే వరండాలో పక్కపక్కనే పడుకోబెట్టి వారు తమ కోరికలని అదుపు చేసుకోగలరా అని గమనించేవారు. ఒకవేళ ఆశ్రమంలోని అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఏదైనా లైంగిక విషయం నడిచిందని తెలిస్తే గాంధీజీ వారికి విచిత్రమైన శిక్షలు ఇచ్చేవారు. అబ్బాయిలకి హెచ్చరికగా ఉండాలని అమ్మాయిలు జుట్టుని స్వయంగా తన చేతులతో కత్తిరించేవారు. టాల్స్టాయ్ ఆశ్రమంలో తన కుమారుడు మణిలాల్ జాకీ అనే వివాహితతో సాన్నిహిత్యంగా ఉన్నాడని తెలియగానే గాంధీజీ 7 రోజుల పాటు ఉపవాస దీక్ష చేశారు. ఈ ఉపవాసంలో నా కొడుకు చనిపోయినా నాకు అనవసరమని ఆయన కఠినంగా మాట్లాడారు. గాంధీజీ ఉపవాసాన్ని ఒక ఎమోషనల్ టూల్ గా వాడేవారు. దీనివల్ల ఎదుటి వ్యక్తి తీవ్రమైన అపరాధ భావంలో కూరుకుపోయి ఆయన చెప్పినట్టు చేసేవారు. మణిలాల్ చేత జీవితాంత బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రమాణం చేయించారు. జాకీ జుట్టు కత్తిరించి ఆమెకి విధవలు వేసుకునే బట్టలు వచ్చి అవమానించారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. గాంధీజీ తన జర్మన్ స్నేహితుడు హెర్మన్కి రాసిన లేఖలో జాకీ తన పక్కనే పడుకుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన చేసిన ప్రయోగాలు చూస్తే అప్పట్లో ఆమెను కూడా తన ప్రయోగాల్లో భాగం చేసుకున్నారనే అనుమానం కలుగుతుంది. గాంధీజీ 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. తన విజయాలకి స్పిరిచువల్ పవర్కి కారణం తన బ్రహ్మచర్య ప్రయోగాలే అని ఆయన బలంగా నమ్మేవారు. ఇండియాలో ఆయన స్థాపించిన ఆశ్రమంలో భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాన్ని పూర్తిగా నిషేధించారు. దంపతుల మధ్య ఉండే సాన్నిహిత్యం తగ్గి వారు ఆధ్యాత్మికంగా పూర్తిగా తన మీద ఆధారపడేలా చేయడం ఆయన ఉద్దేశం. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రభావతి. ఈమె జయప్రకాష్ నారాయణ్ భార్య. గాంధీజీ ప్రభావంతో ఆమె తన భర్త అనుమతి లేకుండానే బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసింది. గాంధీజీ ఆమె గురించి రాస్తూ తను చలికి వణికినప్పుడు తనని వెచ్చగా ఉంచడం కోసం ఆమె తనతో కలిసి పడుకునేదని రాశారు. కేవలం పడుకోవడం మాత్రమే కాదు, గాంధీజీ నగ్నంగా స్నానం చేసేటప్పుడు సుశీల నాయర్, ప్రభావతి లాంటి మహిళలు అక్కడే ఉండేవారు. సుశీల ఆయనకి మసాజ్ కూడా చేసేవారు. ఈ మహిళలు గాంధీజీని సేవించడాన్ని ఒక గొప్ప అవకాశంగా భావించేవారు. 69 ఏళ్ల గాంధీజీ 24 ఏళ్ల సుశీలకి రాస్తూ, నాలోని వికారాలు నిన్ను ప్రభావితం చేయలేవు. ఈ ప్రయోగం ద్వారా నీ బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకోవచ్చని నమ్మించేవారు. ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉంటే మీ గురువు లేదా ఒక గొప్ప నాయకుడు ఇలాంటి ప్రయోగాలు చేయమంటే మీరు ఒప్పుకునేవారా? ఈ ప్రయోగాలు మరింత తీవ్రమై గాంధీజీ తన ఆశ్రమ మేనేజర్ భార్య అయిన కాంచన్తో కూడా పడుకోవడం మొదలుపెట్టారు. కాంచన్కి ఇందులో ఆసక్తి లేకపోయినా గాంధీజీ మనసును ఒప్పించకూడదని ఆమె సిద్ధపడేది. అలాగే తన సొంత మనవడు కను గాంధీ భార్య ఆభాతో కూడా ఆయన కలిసి పడుకునేవారు. కను గాంధీ దీన్ని వ్యతిరేకించినా గాంధీజీ వినలేదు. అయితే గాంధీజీ కుటుంబంలో అందరూ దీనికి లొంగిపోలేదు. ఆయన మనవరాలు సుమిత్ర ధైర్యంగా గాంధీజీని ఎదిరించింది. ఆయన ఆశ్రమానికి వచ్చి సెక్రటరీగా ఉండమన్నా వినకుండా ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. కానీ మను గాంధీ పరిస్థితి వేరు. ఆమె తల్లిని కోల్పోయి తర్వాత గాంధీజీ ఆమెకి తల్లిలా మారి ఆమె జీవితాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నారు. చివరిగా 1946లో నకాలీలో మతపరమైన అల్లర్లు జరుగుతున్న సమయంలో గాంధీజీ తన పవిత్రతని పరీక్షించుకోవడానికి 19 ఏళ్ల మనవరాలు మనుతో కలిసి నగ్నంగా పడుకోవడం ప్రారంభించారు. దీనిని ఆయన సెక్రటరీలు కుమారుడు దేవదాస్, వల్లభాయ్ పటేల్ వంటి నాయకులు కూడా తీవ్రంగా విమర్శించారు. కానీ గాంధీజీ దీన్ని ఒక మహాయజ్ఞం అని పిలిచారు. తాను కామవాంఛను అదుపు చేసుకోగలిగితే ఆ శక్తితో జిన్నాని కూడా ఆపగలనని చెప్పారు. కానీ వాస్తవానికి దేశ విభజన ఆగలేదు, హింస తగ్గలేదు. చివరికి ఆయన ఒకేసారి మను మరియు
ఆబాలతో కలిసి పడుకోవడం మొదలుపెట్టారు. గాంధీజీ దృష్టిలో ఇవి పవిత్రమైన ప్రయోగాలు కావచ్చు, కానీ వాస్తవానికి అక్కడ మహిళలు ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారని మనకు అనిపిస్తుంది. వారు ఒక గొప్ప నైతిక కార్యంలో భాగమవుతున్నామని భ్రమపడేలా గాంధీజీ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక గాంధీజీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.